అందరం కూర్చుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మనందరం మరొకసారి దైవ సన్నిధానములో చేరి ఈ రీతిగా ప్రభుని స్తుతించటానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో ఘనపరచవలసిన వారమై ఉంటున్నాం. ఈ సంవత్సరానికి ఇది చివరి శుక్రవారం. ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఈ సంవత్సరములో దేవుడిచ్చినటువంటి ఈ నియామక శుక్రవారాలలో ఎన్ని శుక్రవారాలు మనం దేవుని మందిరానికి దూరమయ్యాం, ఎన్ని దేవుని మాటలు పోగొట్టుకున్నాం, ఎంతగా బలపడవలసిన ఆధ్యాత్మికమైనటువంటి దేవుని సంగతులకు మనము దూరంగా ఉన్నాము అనే విషయాలు మనం పరిశీలన చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. ఈరోజు కూడా దైవ గ్రంథంలో ప్రతి శుక్రవారము మనం ప్రవక్తల జీవిత చరిత్రను గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఈ సంవత్సరానికి చివరి శుక్రవారం. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రవక్త కూడా పాత నిబంధనకు చివరి ప్రవక్త. మలాకి అనేటువంటి ప్రవక్తను గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మీ సన్నిధిలో చేరి నీ మాటలు వినటానికి మేమందరము కూడా నాయన నీ మందిర ఆవరణములో కూడుకొని ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. నీ వాక్యము ద్వారా మా హృదయాలు క్రీస్తులో బలపడుటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ఎన్నో సంగతులు ప్రవక్తల గ్రంథాల ద్వారా మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మేము మలాకీ ప్రవక్తను గురించి మాట్లాడుకొనుచుండగా మీరు మాతో ఉండి మాట్లాడండి. నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించి మీ మాటలలో ఉన్నటువంటి లోతైన సంగతులను మేము తెలుసుకొని జీవించుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు వినుచున్న వారందరికీ మేలు కలిగించమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథంలో నుండి ఇంతవరకు మనం ప్రవక్తల జీవిత చరిత్రను గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో ప్రవక్తలు కనబడుతున్నారు, స్త్రీలు ప్రవక్తినిలుగా కూడా కనబడుతున్నారు. వీరు దేవుని కొరకు ఏ విధమైన పోరాటం సల్పారో, వారి ఆధ్యాత్మికమైన జీవితాలలో ఎలాగూ వారు ప్రభు కొరకు వారి బ్రతుకులను అప్పగించి జీవించారో ఎన్నో విషయాలు మనం వింటున్నాం. వివాహము చేసుకొని ప్రవక్తలుగా బ్రతికిన వారు కొంతమంది అయితే, వివాహము చేసుకోకుండా దేవుడు చెప్పినట్లుగా నిలబడి దేవుని కొరకు నిలిచిన ప్రవక్తలు మరికొంతమంది. మరి కొంతమంది జీవితాలు చూస్తే దేవుని యొక్క ప్రణాళికలో భార్యలను పోగొట్టుకున్నవారు, వ్యభిచారము చేస్తున్న స్త్రీతో వివాహము జరిపి
ఇశ్రాయేలీలకు పాఠాలు నేర్పినటువంటి సందర్భాలు ప్రవక్తల జీవితాలను గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు వింటూ వచ్చాం. ప్రవక్త దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా దేవుడు చెప్పిన విధానంలో దేవుడు చెప్పినట్టుగా వారి యొక్క జీవిత విధానము కొనసాగింది. అలా మనం బైబిల్ గ్రంథంలో ప్రవచించిన ప్రవక్తలు కనబడుతున్నారు. ప్రవచించిన ప్రవక్తల యొక్క మాటలు పుస్తకాల రూపకంగా, రచన రూపకంగా, పుస్తకాలుగా, గ్రంథాలుగా ఉన్నటువంటి ప్రవక్తలు కూడా మనకు కనబడుతున్నారు. అందులో ఒక యెషయా దగ్గర నుండి మనము చూస్తే మలాకీ దగ్గర వరకు ఉన్నటువంటి ప్రవక్తలు, ఈ ప్రవక్తలలో బబులోను చెరకు ముందు ప్రవచించిన ప్రవక్తలున్నారు. బబులోను చెరలో ఉన్నప్పుడు ప్రవచించిన ప్రవక్తలున్నారు. చెర తరువాత ప్రవచించిన ప్రవక్తలున్నారు. ఇప్పుడు మనం చెప్పుకొనబోయే మలాకీ కూడా చెర తదుపరి ప్రవచించిన ప్రవక్తగా మనము దేవుని వాక్యము ద్వారా తెలుసుకోవచ్చు. మలాకీ అనే మాటకు అర్థం యెహోవా రాయభారి లేక యెహోవా దూత అని అర్థం. మలాకీ అనేటువంటి మాటకు అర్థం దేవుని రాయభారి లేక యెహోవా దూత అని అర్థం. బైబిల్ గ్రంథంలో దూత అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే రెక్కలు కలిగి పైకి ఎగురుతూ వర్తమానాలు తీసుకుని వెళ్ళి వచ్చేవారిని దూతలు అని మనం అనుకుంటాం. కానీ దూతలు అనగానే దేవుడు ప్రవక్తలను కూడా దూతలుగా పిలిచాడు, సేవకులను కూడా దూతలుగా పిలిచాడు. భూమి, ఆకాశము, గాలి, ఈ సృష్టిలో ఉన్న వాటిని కూడా దేవుడు దూతలుగానే పిలిచాడు. దూత అంటే రాయభారం తీసుకొని వెళ్ళే వారు లేక సేవ చేసేవారు అని మనం చేసుకోవాలి. సేవ అనేది మనకు ఏది చేస్తున్నా అది దూతే. వాస్తవానికి ఇప్పుడు మనం ఈ భూమి మీద నివాసం చేస్తున్నాము. ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా మనకు ఏం చేస్తున్నాయి అంటే సేవ చేస్తున్నాయి. సేవ చేస్తున్నాయి కాబట్టి అవి కూడా దూతలుగానే పిలువబడినట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. కాబట్టి దూత అనగానే మనకు 2 రెక్కలు ఉండటం, ఎగరటం, అటు నుంచి ఇటు పరిగెట్టటం అని మాత్రమే కాదు, దేవుడు తన పని చేసే వారిని కూడా దూతలుగానే పిలిచినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అంతవరకు ఎందుకు? వాక్యంలో అదే మలాకీ గ్రంథం 2వ అధ్యాయం, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చూస్తే, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. అంటే యాజకులు కూడా ఏమని పిలువబడ్డారు చెప్పండి? దూతలుగానే పిలువబడినట్లుగా మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో కూడా పౌలు గారు మాట్లాడుతూ, తీతును గూర్చి మాట్లాడుతూ అతడు నా దూత అని చెప్పిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ ప్రవక్త అయినటువంటి మలాకీ దేవుని రాయభారమును ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళి దేవుని సంగతులను చెప్పి ప్రజలను ఉత్తేజపరిచి సరియైన మార్గములో నడిపించాలి అని అనుకోవటానికి మలాకీ ఒక దూతగా కనబడుతున్నాడు. దేవుడు ఏర్పాటు చేయబడిన ప్రవక్తగా కనబడుతున్నాడు. ఇప్పుడు ఈ మలాకీ ఎప్పుడు ప్రవచించాడు, ఎప్పుడు తెలియచేశాడు ఈ సంగతులు అనంటే, బైబిల్ గ్రంథంలో మనం హగ్గయి గూర్చి మాట్లాడుకున్నాం, జకరియా గూర్చి మాట్లాడుకున్నాం. వారిద్దరిని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వారు ఎవరి కాలములో, ఏ సమయములో వారు దేవుని యొక్క మాటలను ప్రజలకు తెలియచేశారో చెప్పుకున్నాం. జెరుబ్బాబేలు
మరి అతడు బబులోనులో నుండి ఒక గుంపును తీసుకొని వచ్చి యెరూషలేములో మందిరం కట్టడం ప్రారంభించాడు. ఆ మందిరం కట్టడం ప్రారంభించిన తర్వాత కొన్ని ఆటంకాలు వచ్చాయి. కొంతమంది ఆ మందిరం కట్టకుండా అడ్డంకులు పెట్టి మందిరం ఆపేశారు కదా. ఆ తరువాత వాళ్ళు మందిరం పనులు ఆపేసి వారు గృహాలు కట్టుకోవటం, ఇళ్ళు కట్టుకోవటం ప్రారంభించారు. ఆ సమయంలో ఈ హగ్గయి, జకర్య ప్రవక్తలు వెళ్ళి, దేవుని మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఎండలో ఉండుటకు ఇది సమయమా? మీరు మందిరం పాడైపోతే మందిరం కట్టడం ఆపేసి ఇళ్ళు కట్టుకుంటున్నారేంటి? లేండి, కట్టండి దేవుని మందిరం. పాడైపోయిన ఆ మందిరాన్ని మళ్ళీ మీరు కట్టడానికి కదా దేవుడి అవకాశం ఇచ్చాడు. అందుకు కదా కోరేషు రాజును రేపి మిమ్మల్ని పంపించాడు అని వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఆ తర్వాత ఇక ఎజ్రా కాలం, ఆ తర్వాత నెహెమ్యా కాలం. ఎందుకంటే బబులోను దేశములో నుండి 3 సార్లు వాళ్ళు బదిలీ అయ్యారు యెరూషలేముకు రావటం. జెరుబ్బాబేలు కాలములో ఒక గుంపు, ఎజ్రా కాలములో ఒక గుంపు, 3వ గుంపు నెహెమ్యా ద్వారా ఒక గుంపు యెరూషలేములోకి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే వీళ్ళు మందిరం కట్టిన తర్వాత, మందిరం అయితే కట్టారు కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా వీళ్ళు జీవించే జీవితాలు బాగాలేదు, వీళ్ళ ఆత్మీయత బాగాలేదు. అయితే దేవుని యొక్క సన్నిధిలో మందిరము కట్టిన తర్వాత వీళ్ళు మందిరము కట్టాము అనే ఆనందంలో బ్రతుకుతున్నారు కానీ మందిరములో దేవుని కొరకు ఎలా బ్రతకాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఉద్యోగం చేసుకుంటూ నెహెమ్యా యెరూషలేముకు వచ్చి యెరూషలేము యొక్క పరిస్థితులన్నీ చూచినప్పుడు ప్రజలు త్రోవ తప్పిపోయి వారి ఇష్టానుసారముగా బ్రతుకుతూ ఉన్నారు. అప్పుడు ఈ నెహెమ్యా ప్రజలను అడుగుతాడు, దేవుని మందిరము లేనప్పుడు బాధపడ్డాం, దేవుడు మందిరాన్ని కట్టించాడు, మందిరము కట్టిన తర్వాత మందిరములో జరగవలసిన కార్యాలు ఎందుకు జరగటం లేదు అని అంటే వాళ్ళందరూ కూడా, అయ్యా నేను అంతకుముందు చెప్పేటప్పుడు చెప్పాను, యెరూషలేము అంటే దేవుని మందిరం, యెరూషలేము చుట్టూ ప్రాకారాలు ఉంటాయి. దేశాలు ఆనాడు పోయినటువంటి వారములో మనం చెప్పుకున్నాం. యెరికో పట్టణాన్ని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు యెరికో పట్టణము ప్రాకారాలతో ప్రియులారా ఉన్నట్లుగా మనం చూసాం. అలాగే పట్టణాలు ప్రాకారాలు కట్టుకునేవారు శత్రువులు లోపలికి రాకుండా. అలాగే ఈ నెహెమ్యా కాలములో మందిరం కట్టబడింది, మాకు ప్రాకారాలు లేకపోవటం వలన ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితి ఉంది అని చెప్పినప్పుడు నెహెమ్యా తన యొక్క ఉద్యోగంలో కొంత సెలవు తీసుకొని ప్రియులార రాజు దగ్గర నుండి అతడు సెలవు పెట్టుకొని అతడు యెరూషలేమునకు వచ్చి దేవుని మందిర ప్రాకారాలు కట్టించాడు. మందిరమేమో జెరుబ్బాబేలు ద్వారా కట్టబడింది. ప్రాకారాలు ఎవరి ద్వారా కట్టబడ్డాయి? నెహెమ్యా ద్వారా కట్టబడ్డాయి. బాగా ఇది మీరు ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి. బబులోను చెర తరువాత దేవుని మందిరం, యెరూషలేము మందిరం జెరుబ్బాబేలు ద్వారా దేవుడు కట్టించాడు. ఎందుకంటే ఆయన చేతులే పునాది వేశాయి, ఆయన చేతులే వాటిని ముగించాయి. ఆ తరువాత ఆ పట్టణం చుట్టూ ప్రాకారాలు మాత్రం నెహెమ్యా కాలములో కట్టబడినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అయితే ఎంత చేసినా ప్రజల పరిస్థితి మాత్రం ఎట్లా ఉందంటే, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపెట్టి మందిరము సమయములో వారికి ఇవ్వబడినటువంటి సమాజ కూడికలలో చేయరాని కార్యాలు చేస్తూ చేయరానిటువంటి విధానాలలో వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో ఒకసారి మనం నెహెమ్యా గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. నెహెమ్యా గ్రంథం ఆ టైంలో వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో దైవ గ్రంథంలో కనుక మనము చూడగలిగితే
నెహెమ్యా గ్రంథం చూడండి, 13వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 14వ వచనము నుండి మనము చదువుకుందామండి. 13వ అధ్యాయము 15వ వచనము నుండి చదువుకుందాం. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను తొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి, ఈ ఆహార వస్తువులను ఆ దినమును అమ్మిన వారిని గద్దించి తిని అని అంటున్నాడు. చూడండి, ఎవరు గద్దిస్తున్నారు? నెహెమ్యా గద్దిస్తున్నాడు ప్రజల దగ్గరకు వచ్చి. దేవుడు మన ఎడల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, మన పితరులు చేసిన పాపం ఇదిగో మనకు దేశమే లేకుండా కొల్లగొట్టబడింది, దేవుని మందిరం పడగొట్టబడింది, మన పితరులు చేసినటువంటి దోషాన్ని బట్టి మనం శాపాన్ని తెచ్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు దేవుడు ఏదో మనల్ని ప్రేమించి మన ఏడుపు విని పోగొట్టుకున్నటువంటి దానిని మరలా తిరిగిచ్చాడు. దేవుని మందిరం ఇచ్చాడు, చక్కగా యాజకులనిచ్చాడు, అందరినీ అనుగ్రహించాడు. విశ్రాంతి దినము మనకు ఉంది, మనకు ఆచారాలున్నాయి, మనకు కొన్ని పద్ధతులున్నాయి, కట్టడలున్నాయి, విధులున్నాయి. వీటన్నిటినీ మనం అనుసరించాలి కదా, మీరేంటి ఇలా చేస్తున్నారు అని వారిని గద్దిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, విశ్రాంతి దినమున ఇశ్రాయేలీయుడు అనబడుతున్నవాడు కనీసం పొయ్యి కూడా వెలిగించకూడదండి. పొయ్యి మీదకి అసలు కుండ వెళ్ళకూడదు. అది ఇశ్రాయేలీయుల యొక్క ఆచారం. విశ్రాంతి దినమున వారు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని సన్నిధిలో మాత్రమే వారు జీవించాలి. అది వారికి దేవుడిచ్చినటువంటి నియమం. కానీ ఇప్పుడు ఆ దినాల్లో ఏం జరుగుతుంది? ప్రియులార, తొట్లు ఆ వాక్యంలో మనము చూస్తున్నాము, ద్రాక్ష తొట్లను త్రొక్కుతున్నారు, ఏవండి గింజలు తొట్లలో పోస్తున్నారు, గాడిదల మీద బరువులు మోపుతున్నారు, ద్రాక్షరసము పండ్లు, ద్రాక్ష పండ్లు, అంజురు పండ్లు, నానా విధములైనటువంటి బరువులు విశ్రాంతి దినాన్న యెరూషలేములోనికి తీసుకొని వచ్చి అక్కడ ఆహార వస్తువులు అమ్మటం చూచినటువంటి నెహెమ్యా వారిని గద్దిస్తున్నాడు. ఏంటి మీరు చేసే పని? దేవుని పని రోజున దేవుని పని చేయాలి, దేవుని యొక్క ఆరాధన దినాన్న దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధన మరిచి విశ్రాంతి దినమును మరిచి మీరు విశ్రాంతి దినానికి ఎందుకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు? ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో 16వ వచనం చదవండి. తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతట యూదుల ప్రధానులను నేను ఎదురాడి, చూడండి, యూదుల ప్రధానుల యొద్దకు వెళ్ళి ఏం చేస్తున్నాడు నెహెమ్యా? ఏంటి మీరు చేసేది? ప్రధానులయ్యుండి దేవుని మందిరములో జరగవలసిన కార్యాలు నిర్లక్ష్యం చేస్తున్నారేంటి మీరు అని వాళ్ళని ఎదురాడి ఏమంటున్నాడు చూడండి. విశ్రాంతి దినమును ఏం చేస్తున్నారు మీరు? నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే ఇశ్రాయేలీల మీదికి కోపము మరి అధికముగా రప్పిస్తున్నారు. చూసారా నెహెమ్యా ఎంతగా వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ విషయాలు చెబుతున్నాడు. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? దేవుని మందిరం ఉండగా, దేవునికంటూ ఒక నియామక కూటాలుండగా ఆ కూటాలను మీరు విడిచిపెట్టి, అసలు విశ్రాంతి దినం అనేది మనకెంత ప్రాముఖ్యమైనదో అది నిర్లక్ష్య పెట్టి ఈ విధంగా చేస్తున్నారని కోపం బాగా వచ్చేస్తండి నెహెమ్యా గారికి. దేవుని మందిరమును నిర్లక్ష్య పెట్టినందుకు నెహెమ్యా ఒక వ్యక్తినైతే చూడండి తల వెంట్రుకలు కూడా పెరికేసి కొడతాడు. 24వ వచనం చూడండి. వారి కుమారులలో సగం మంది
అష్టోదు భాష మాట్లాడువారు, వారు ఆయా భాషలు మాట్లాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికి నీ రాదు. అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి. చూసారా? అంటే నెహెమ్యా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ప్రజలను, ప్రియులారా, వారికి బుద్ధి చెబుతున్నాడు. అతడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, మిళితమైనటువంటి రీతిలో వీళ్ళు బ్రతుకుతుంటే, వీళ్ళు అనేక రకాలైనటువంటి, ప్రియులారా, మోయాబు సంబంధులైనటువంటి స్త్రీలను వీళ్ళ పిల్లలకిచ్చి కలగలుపులు చేసేసి దేవుని యొక్క వాక్యాన్ని, ప్రియులారా, చెరిపివేసే రీతిలో బ్రతుకుతుంటే నెహెమ్యా వారిని పట్టుకొని కొట్టటం జరిగింది. అక్కడ ఏంటి మీరు చేసేది? దేవుడేదో మనల్ని ప్రేమించి ఆ బానిసత్వం నుంచి విడిపించాడు. 70 సంవత్సరాల బానిసత్వం భరించలేక మనం బాధపడుతున్నప్పుడు దేవుడు కోరెషు రాజును లేపి మనల్ని మళ్ళీ మందిరం ప్రారంభించి మందిరం కట్టుకొని మీరు చాలా జాగ్రత్తగా బ్రతకండి అని చెబితే మీరేంటి ఇలా చేస్తున్నారు అని ఆనాటి ప్రజల యొక్క పరిస్థితిని, ప్రియులారా, వారికి తెలియచేసి వారిని గద్దిస్తున్నట్లుగా లేవీయులను కూడా గద్దిస్తాడు, యాజకులను కూడా గద్దిస్తాడు. అక్కడ వాళ్ళు చేసిన పొరపాట్లని, ఆ పరిస్థితుల, ప్రియులార, మధ్యలో ప్రజలు బ్రతుకుతుండగా వచ్చి ప్రవచించిన వాడే మలాకీ ప్రవక్త. ప్రియులారా, అంటే ప్రజల యొక్క జీవితాల్లో దేవుడిప్పుడు, వారు బబులోను దేశములో ఉన్నప్పుడు ఏడ్చారు, మా దేశం పోగొట్టుకున్నాం, మా స్థలాలు పోగొట్టుకున్నాం, మా ఇళ్ళు పోగొట్టుకున్నాం, మందిరం పోగొట్టుకున్నాం, ప్రాకారాలు పోగొట్టుకున్నామని ఏడ్చారు. 70 సంవత్సరాలు ఏడవగా దేవుడు వారి మొర విని ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం మళ్ళీ వాళ్ళ బానిసత్వములో నుంచి బయటకు తీసుకొచ్చి చెరలో నుంచి బయటకు పంపిస్తే వచ్చిన వీళ్ళు ఏమన్నా ఆనందంగా సంతోషంగా దేవునికి మహింకరంగా బ్రతుకుతున్నారంటే లేదండి. అప్పుడు ప్రియులారా, జరిగినటువంటి సందర్భాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మలాకీ గ్రంథంకి వద్దాము రండి. మలాకీ ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకోవటంలో ఆయన ఉద్దేశం అదే. నేను ఎంతో ప్రేమ చూపించాను మీ ఎడల, కానీ నా ప్రేమను మీరు అర్థం చేసుకోకుండా బ్రతుకుతున్నారని బాధను వ్యక్తం చేస్తాడు ఇక్కడ మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు. ప్రియులారా, వాక్యములో మనము చూడగలిగితే, ప్రియులారా, ఎంత బాధపడతాడంటే దేవుడు, ఏంటి ఈ ప్రజలేంటి ఎంత చేసినా కూడా, ఇన్ని చేసినా, ఎంత ప్రేమ చూపినా కూడా ఎందుకు వీరు నా ఎడల ప్రేమ లేకుండా బ్రతుకుతున్నారని బాధపడుతున్న సందర్భాలు మలాకీ ద్వారా దేవుడు తెలియచేస్తాడు. అందుకే మలాకీ గ్రంథంలో మనకి ఎక్కువగా కనబడుతున్న ప్రశ్నలు, మలాకీ ప్రశ్నిస్తూ ఉంటే, ప్రియులారా, వారి సమాధానాలు, వారి ప్రశ్నలు, వారి సమాధానాలు, వారి ప్రశ్నలు, ఈ విధమైనటువంటి సందర్భాలు ఈ మలాకీ గ్రంథంలో మనకు కనబడతాయి. నేను మీ ఎడల ప్రేమ చూపాను అని దేవుడు మాట్లాడుతుంటే, ఎప్పుడు చూపించావు మా మీద ప్రేమ అని ప్రజలు అంటాం. ఇదిగో నేను మీకు తండ్రిగా ఉన్నాను, నాకు రావలసినటువంటి ఘనత రావటం లేదంటే, ప్రియులారా, వాళ్ళు అంటున్నారు ఏం చేసి నిన్ను ఘనపరచలేదు అని మాట్లాడతారు. ఇలా ఎన్నో ప్రశ్నలు కనబడతాయి. నేను త్వరగా వాటిని చదివి మీకు తెలియచేస్తాను. చూడండి, 1వ అధ్యాయము మలాకీ గ్రంథం 1వ వచనాన్ని మీరు చదవండి ప్రియులారా. 1వ అధ్యాయము 1వ వచనం, ఇశ్రాయేలీలను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ఎడల నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. చూసారా, నేను మీ ఎడల ప్రేమ చూపించాను అని దేవుడు అంటుంటే వీళ్ళేమంటున్నారు, ఏ విషయంలో ప్రేమ చూపించావయ్యా అని అంటున్నారు. ఎవరిని? ఏవండి, ఈ ప్రేమ చూపించలేదా వీళ్ళ ఎడల? ఏవండి, ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ప్రపంచం, ఈ సృష్టి, ఈ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ సృష్టి విధానంలో ప్రజలను దేవుడు, ప్రియులారా, ఏర్పాటు చేసుకొని
ఆ ప్రజలు విస్తరిస్తూ ఉన్నటువంటి కాలములో ఒక జనాంగం నా కొరకు బ్రతకాలి, ఒక జనాంగం నా కోసం బ్రతకాలి, ఒక జనాంగం ఇదిగో ఈ లోకానికి నన్ను చూపించాలని ప్రత్యేక పరిచి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రియులార ఏదైనా ఒక ప్రియులార గోత్రం ఉందంటే అది ఇజ్రాయేలు గోత్రమే కదండి. గ్రహించండి. ఇదిగో నేను ఏశావును ద్వేషించాను, నిన్ను ప్రేమించాను యాకోబు, నిన్ను ప్రేమించాను కదా. ఏశావుని ద్వేషించాను. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేసుకున్నాడు? అమ్ముకున్నాడు. ఇచ్చినటువంటి యోగ్యతను ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అతనికి రావలసిన జ్యేష్ఠత్వాన్ని నువ్వు పొందుకున్నావు, అతనికి రావలసిన ఆశీర్వాదాలు నీకు ఇచ్చాను. ఇదిగో నీతో నేను నిబంధన చేశాను, నీ పితరులతో నేను నిబంధన చేశాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని నేను నీతో చెప్పాను. నిన్ను ప్రేమించినంతగా ఏశావుని నేను ప్రేమించలేదు, ఎందుకంటే అతడు దారి తప్పిపోయాడు. నేను నిన్ను ప్రేమించాను. అయినా కూడా నువ్వేమంటున్నావు? దేన్ని బట్టి నన్ను ప్రేమించావంటున్నావా? చూసారా అండి, చాలా మంది నోట ఇటువంటి మాటలు వినబడతాయండి అప్పుడప్పుడు. మందిరానికి రండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఏం చేశాడండి దేవుడు మాకు? ఏం చేశాడని రాము? ఆయన ఏం కార్యాలు చేశాడని మేము దేవుని మందిరానికి రాము? ఆయన ఏం ప్రేమ చూపించాడని దేవుని మందిరానికి రాము? ఏం చూపించలేదా? చూపించలేదండి. ఒక్కసారి ఆలోచించండి. ఆయనే ప్రేమ చూపించకపోతే, ఆయన కృపే మన మీద ఉంచకపోతే, ఆయన దయా దాక్షిణ్యాలే లేకపోతే ఈరోజు మనం ఇలా ఉంటామా? ఇలా బ్రతకగలుగుతామా? ఇలా జీవించగలుగుతామా? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. ఇదిగో మీ ఎడల నేను ప్రేమ చూపించాను అనంటే ఏం చూపించావయ్యా మా ఎడల ప్రేమ అంటున్నారు ప్రియులారా. ఇంకా మీరు 6వ వచనం చదవండి. 6వ వచనం, కుమారుడు తన తండ్రిని గనపరచును గదా, దాసుడు తన యజమానుని గనపరచును గదా. నా నామము నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మల్ని అడుగగా ఏమి చేసి నీ నామను నిర్లక్ష్య పెట్టామని అడుగుతున్నారు. మళ్ళీ చూసారా అండి, చేసేదంతా చేస్తున్నారు, పైకి ఏమంటున్నారు? ఏం చేశాం అని అంటున్నారు. మనిషి యొక్క జీవిత స్వభావం ఎంతగా దేవునికి దుఃఖాన్ని కలిగించే పరిస్థితికి వెళ్ళిపోతుందో మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. నేను తండ్రి అని పైకి మాత్రం చెప్పుకుంటున్నారు, కానీ నన్ను నిర్లక్ష్య పెడుతున్నారు. మీరు నన్ను గణపరచాలి, నేను తండ్రినైతే మీరు నన్ను గణపరచాలి కదా, కానీ మీరు నన్ను ఏం చేయట్లేదు? గణపరచటం లేదు. యాజకుల పరిస్థితి అలాగే అయిపోయింది. నన్ను నిర్లక్ష్య పెడుతున్న యాజకులారా, ఏది నాకు రావలసిన ఘనత ఏది? రావటం లేదంటే మళ్ళీ ఏమంటున్నారు వాళ్ళు? ప్రియులారా, వాళ్ళు ఏమంటున్నారు? ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టి తిరి అని అంటున్నాడు. ప్రియులారా, అంటే ఇప్పుడు వాళ్ళు నిర్లక్ష్య పెట్టకుండానే, వాళ్ళు ఏమీ చెయ్యకుండానే దేవుడు వాళ్ళ మీద నిందలేస్తున్నాడా? వాళ్ళు చేసింది చెబుతున్నాడా? వాళ్ళు జరిగించేవి చెబుతున్నాడా? లేకపోతే వాళ్ళ మీద నిందలేస్తున్నాడా దేవుడు? నిందలేయాల్సిన అవసరం ఆయనకేంటి? ఒక మనిషి మీద నింద వేయాల్సిన అవసరం ఆయనకేంటి? అసలు ఒక మనిషి జీవితంలో దేవుడు ప్రియులారా ఒక మనిషితో ఇంతగా మాట్లాడవలసినంత అవసరత ఆయనకేంటి చెప్పండి? ఆయన కృప కలిగిన వాడు కాబట్టి, ప్రేమ కలిగిన వాడు కాబట్టి, మన జీవితాలు బాగుపడాలని కోరుకునేవాడు ఆయన కాబట్టి మన ఎడల ఇంతగా ఆయన తన కృప చూపుతున్నాడు. పైకి తండ్రి అంటున్నాం, లోపల ఏం తండ్రి అన్నట్లుగా మాట్లాడుతున్నాం. పైకి మా దేవుడు అని అంటున్నాం, లోపల మాత్రం ఏం దేవుడండి, ఏం చేశాడండి అని మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఆలోచించండి. ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఆనాటి సమాజం ప్రియులారా పాడైపోతుందో, ఆ పాడైపోతున్న సమాజం దగ్గరికి మలాకి వెళ్ళి వారి మాటలు చెబుతున్నారు. పైగా వీళ్ళేంటో తెలుసా అండి, మేము ఎక్కడ నిర్లక్ష్య పెట్టాం అని యాజకులు మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళు దేవుని యొక్క బలిపీఠం మీద అపవిత్రమైన వాటిని అర్పిస్తున్నారు, పవిత్రమైన వాటిని అర్పించట్లేదట. 7వ వచనం చదవండి. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు మళ్ళీ ఏమి చేసి నీవు నన్ను ఏం చేసి అపవిత్రపరిచావు అంటే చేసేవన్నీ చేస్తున్నారు, ఏం చేశావు అని మాట్లాడుతున్నారు.
అపవిత్రమైన దాన్ని అర్పిస్తున్నారు. ప్రియులారా, ఇదిగో మేమేం చేశామని మాట్లాడుతున్నారు. దేవునికి ఎటువంటి జీవితం అర్పించాలి అనంటే పరిశుద్ధమైన జీవితం. మనకు తెలుసు, లేవియా కాండములో గాని ఆయన చెప్పినటువంటి ప్రియులారా నిర్గమాకాండములో ఉన్నటువంటి సంఘటనలన్నిటిలో కూడా ఆయనకు అర్పించే ప్రతి హోమము పరిశుద్ధమైనదిగా ఉండవలెను అని వ్రాయబడి ఉంటది. పరిశుద్ధముగా, పరిశుద్ధమైనది అనే మాటలే మనకు కనబడతాయి నియమాలలో. పరిశుద్ధమైన ప్రతిదీ ప్రియులారా దేవునికి అర్పించాలి, పరిశుద్ధమైన దానినే దేవునికి ఇవ్వాలి అని దేవుని వాక్యం చెబుతుంటే తెలిసి కూడా వీళ్ళు అపవిత్రమైన దాన్ని దేవునికి ఇస్తూ మేమేం చేశాం అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఇంకేం చేస్తున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నారు? గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? రోగము గలదానినైనా అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుతున్నాడు. ఇట్లాగే ఉంటాయండి ఆ మలాకి మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా. ఇదిగో ఈ యొక్క మలాకి ప్రవచించినటువంటి ప్రవచనాలలో ప్రశ్నలు వేస్తుంటే తప్పు చేశామని ఒప్పుకోవలసిన వీళ్ళు, పొరపాటు చేశామని ఒప్పుకోవలసిన వీళ్ళు, పొరపాటు చేశామని చెప్పకుండా, తప్పు చేశామని చెప్పకుండా, తప్పును ఒప్పుకొని దిద్దుకోవలసిందల్లా పోయి ఏం చేశాం, ఎప్పుడు నిర్లక్ష్య పెట్టాం, ఎప్పుడు నిన్ను గనపరచలా, అన్నీ కూడా చూసారా? అన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఆ విధంగానే కనబడుతున్నాయి ప్రియులారా. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీ ముఖాల మీద పేడేస్తా. ఏమనుకుంటున్నారు? నన్ను గూర్చి మీరేమనుకుంటున్నారు? ప్రేమ కలిగిన వాడులే, దయ కలిగిన వాడు అనుకుంటున్నారా? నేను జోక్యం చేసుకుంటే మీరేమైపోతారో తెలుసా? మిమ్మల్ని ఇంతగా ప్రేమించి, ఇంతగా కాపాడి, ఇంతగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తే చివరికి మీరు నా మందిరములో ఉండవలసిన ఆహారాన్ని కూడా ఉండకుండా నా మందిరములో దొంగిలిస్తున్నారు అని ప్రభు మాట్లాడుతున్న సందర్భాలు మనకు కనబడుతున్నాయి. చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథములో 3వ అధ్యాయము, మలాకి గ్రంథము 3వ అధ్యాయము దేవుని వాక్య భాగములో 7వ వచనం చదవండి. 7వ వచనం, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని ఏం చేశారు? త్రోసివేసేతిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవియ్యగా మేము దేని విషయములో తిరుగుదమని మళ్ళీ అంటున్నారు. చూసారా? మీరు నా తట్టు తిరగండి, దిద్దుకోండి, మీ దోషాన్ని ఒప్పుకోండి అని అంటే ఒప్పుకోవలసింది పోయి వాళ్ళు ఏమంటున్నారండి? ఏమండి, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని ప్రభు అంటే దేని విషయంలో తిరగాలయ్యా అని అంటున్నారు దేవుణ్ణి. అప్పుడు ప్రభు మాట్లాడుతూ మలాకి ద్వారా సెలవిస్తున్న మాటలు 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో దొంగిలించితిమని మీరందరూ. చూసారా? ఏవండి, వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, అంటే దేవుడు వాళ్ళ బలహీనతలు, ఇదిగో మీరు ఇలా ఉన్నారు, మీ బ్రతుకులు ఇలా ఉన్నాయి, మీ జీవితాలు ఇలా ఉన్నాయి అని దేవుడు చెబుతుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నారు ఆయనకి? ఏ విషయంలో అని అంటున్నారు? ప్రతిదానిలో కూడా. ఏ విషయంలో దొంగిలించాం మేము? ప్రియులారా గమనించండి, దీన్ని ఏమంటారు చెప్పండి? ఇలా మాట్లాడే వాళ్ళని ఏమంటారు? మనం చెబుతున్నాం అనుకో, ఇలా ఉండకూడదమ్మా అని అన్నాం అనుకో, ఏ విషయంలో మేము ఉండకూడదు అని అడిగారు అనుకో, అమ్మా ఇదిగో ఇది జరిగిస్తున్నావు, అది జరిగించొద్దు అని అంటే, ఇదిగో ఆ విషయంలో నేను ఉన్నానన్న సంగతి నీకు తెలుసా అని ఇలా మనం అడుగుతుంటే ప్రశ్నలు వేస్తున్నారు అనుకోండి, ఎలా అనిపిస్తుంది మనకి? ఒకసారి ఆలోచించండి. వేసిన ప్రశ్నకు సమాధానమైన చెప్పాలి, లేకపోతే ప్రియులారా ఇదిగో ఇది నేను చేశాను కాబట్టి దిద్దుకోవాలనేటువంటి మంచి మనసన్న రావాలి. అలా కాకుండా దేవుడు వేస్తున్నటువంటి ప్రశ్నలకు మళ్ళీ వాళ్ళే
ప్రశ్నలు వేస్తున్నారు తప్ప వాళ్ళ జీవితాల్లో అవునయ్య మేము ఇది చేశాం, మా జీవితంలో తప్పైపోయిందని ఒప్పుకుంటున్న సందర్భాలు కనబడుతున్నాయా? దేవుడు ప్రశ్నిస్తుంటే వాళ్ళు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. వాళ్ళు మేము నీ యొద్ద దొంగిలితమంటున్నావు, ఏం దొంగిలించాం అని అంటుంటే ప్రభు ఏమంటున్నాడు చూడండి మలాకీ ద్వారా, నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టచాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చాలు, పైది మనకు పట్టదు. పైది మనకు ప్రియులారా అంతగా పట్టించుకోం. ఏంటది? 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునేయున్నారు, మీరు శాపగ్రస్తులయ్యున్నారు. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, దేని చేసి? ఇశ్రాయేలీలారా, మీకొక కట్టడ నేను నియమించాను, మీకొక బాధ్యత నేను ఇచ్చాను. మీ ప్రతిష్టార్పణలలో గాని మీకు ఇవ్వబడిన వాటిలో గాని 10వ భాగము 10వ భాగము మీరు నా మందిరములోనికి తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలి? నా మందిరములో ఆహారము ఉండునట్లు తీసుకురావాలి. ఇలా చెయ్యండి, చేసి నన్ను శోధించండి, అప్పుడు నేనేం చేస్తాను? ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టచాలనంత విస్తారముగా దీవెనలు కొమ్మరించేదను. పైది అడుగుతామా మనం? పైది చేస్తామా? కిందది అడుగుతామా? కిందది అడుగుతాం. ప్రభువా, పట్టచాలనంత విస్తారమైన దీవెనలు నా మీద కొమ్మరిచ్చేసేయి. మరి నువ్వేం చేసావు దేవుని కోసం? దేవుని కోసం నువ్వేం చేశావు? దేవుని కోసం నువ్వేం ఇస్తున్నావు? దేవుని పని కోసం నువ్వేమిచ్చావు? దేవుని పనిలో నువ్వెంత పాలిభాగస్తుడు అయ్యావు, పాలిభాగస్తురాలవయ్యావు? ప్రియులారా, కానీ మనం చేయాల్సినవి చెయ్యం. మనకు మాత్రం ఎప్పుడు విస్తారమైన దీవెనలు మాత్రం కావాలి అని మాట్లాడుతున్నాను. ప్రియులారా, మలాకీ గారు ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా వారికి తెలియచేస్తూ ప్రియులారా ఒక అద్భుతమైనటువంటి ప్రియులార సంగతి చెప్పాడండి. అదేంటో తెలుసా? 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవబడినటువంటి ఈ వాక్య భాగములో 2 దూతలు కనబడుతున్నాయి. ప్రియులారా, 2 దూతలు గూర్చి మాట్లాడుతున్నాడు. ఒకటి మార్గమును సిద్ధపరచుటకై ముందుగా పంపబడుచున్న దూత, నెంబర్ 1. నెంబర్ 2 మీరు కోరు నిబంధన దూత. 2 మాటలు కనబడుతున్నాయి చూడండి అక్కడ. మళ్ళీ చదవండి ఆ మాటలు మళ్ళీ. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అని అన్నాడు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ వ్రాయబడిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అని అన్నాడు. మార్గము సిద్ధపరచుటకై ఒక దూతను పంపుతున్నాడా? ఈ ప్రజలను సరి చేయటానికై ఒక దూతను పంపుతున్నాడా? ఈ ప్రజలను సరైన మార్గంలో పెట్టడానికి ఒక దూతను పంపుతున్నాడా? అవును, పంపుతున్నాడు. ఎవరు ఈ వ్యక్తి, ఎవరు ఈ దూత అని వాక్యములో మనము చూడగలిగితే మత్తయి సువార్త చూడండి. వాక్యాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 11వ అధ్యాయము
మత్తయి సువార్త 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మరి ఏమి చూడవెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే వానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను. అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయములో 10వ వచనంలో ప్రియుల వ్రాయబడినటువంటి మాట మలాకీ గ్రంథంలో ముందుగానే 3వ అధ్యాయములో చెప్పబడుతున్నటువంటి మాట. అంటే యోహాను గారు ఈ భూమి మీదకొచ్చి మార్గమును సిద్ధపరుస్తాడు అని ప్రియులారా దేవుడు మలాకీ ద్వారా ఏం చేస్తున్నాడు? ప్రవచనం చెప్పిస్తున్నాడు. ఏం చేస్తాడు ఈ వ్యక్తి? మార్గమును సిద్ధపరుస్తాడు. మార్గమును సిద్ధపరుస్తాడు అని అంటే ప్రియులారా కారణం ఏమయ్యింది? మార్గము సరైన విధానములో లేదు, మార్గము సరైన సిద్ధపాట్లో లేదు. మార్గాన్ని తప్పి ప్రజలు బ్రతుకుతున్నారు, మార్గానికి దూరంగా బ్రతుకుతున్నారు, మార్గాన్ని విడిచి ప్రజలు బ్రతుకుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ మార్గమును సిద్ధపరచటానికి ఒక దూతను పంపుతున్నాను అని అంటూ ఆ దూత ఎవరో కాదు, ఈ యోహానే అని మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. అంటే యోహాను గారు పుట్టక మునిపే మలాకీ గారు రాబోయే యోహాను గారి గురించి చెబుతున్న మాటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయములో ఉన్న మొదటి వచనం. ఇక తరువాత మరొక దూత కనబడుతుంది అక్కడ. ఏంటంటే వాక్యములో మనము చూస్తున్నాం చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మళ్ళీ మొదటి వచనం చదవండి. నేను నా దూతను పంపుచున్నాను. ఇంతటితో మొదటి దూత సంభాషణ అయిపోయింది. ఇప్పుడు మరొక వ్యక్తిని గురించి మాట్లాడుతాడు. మీరు వెదుకుచున్న ప్రభువు అంటే మీరు వెదుకుచున్న ప్రభువు అంటున్నాడు. మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. మీరు కోరుకొనిన నిబంధన దూత. ఈయన కూడా ఎవరో ఒక వ్యక్తే, కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే ఒక నిబంధనతో వచ్చిన వ్యక్తి. ప్రియులారా ఆలోచించండి, ఒక నిబంధనతో వచ్చిన వ్యక్తి. కానీ ఇతని కంటే ముందు వచ్చినటువంటి వ్యక్తి మార్గము సిద్ధపరిచే వ్యక్తి, మార్గము సిద్ధపరిచే దూత. ఆ దూత, ఈ దూత నిబంధనతో వస్తున్న దూత. ప్రియులారా ఆలోచించండి, ఎవరు ఈ దూత అని మనము చూస్తే మళ్ళీ మత్తయి సువార్తలోనికి రండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువకు వెళ్ళటానికి ముందుగా తన శిష్యులతో పస్కా ఆయన భుజిస్తున్నప్పుడు మాట్లాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట మనము చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న ఏ రక్తం ఇది? నిబంధన రక్తం. ఇప్పుడు నిబంధన రక్తము ప్రియులర కలిగి వచ్చిన వాడు నిబంధన కలిగిన వాడా కాదా? ఏవండి, నిబంధన రక్తాన్ని తనలో ఉంచుకొని వచ్చినవాడు. ఆయన చిందించిన రక్తం అందరి రక్తము వంటిది కాదు, అందరూ చిందించినటువంటి రక్తము లాంటి రక్తము కాదు. ఈ రక్తము దేనితో ముడిపడి ఉందంటే ఒక నిబంధనతో ముడిపడి ఉంది, ఒక నిబంధనతో ముడిపడి ఉంది. ప్రియులారా
అందుకే యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఇస్తూ ఏమంటున్నాడంటే, ఇది నా రక్తం. అలాగని మీరు మరొక రకంగా అనుకుంటారేమో, మరొక విధానములో అనుకుంటారేమో. ఈ రక్తము ఎందుకోసం, ఈ రక్తము దేనికోసం, ఈ రక్తము ఎటువంటిది అనంటే, ఇది పాప క్షమాపణ నిమిత్తము మీ కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఇది హేబేలు రక్తము వంటిది కాదు, లేకపోతే ఇస్సాకు రక్తము వంటిది కాదు. ఇది నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి గొప్ప అమూల్యమైన రక్తం. ఎందుకు అలాగయ్యిందంటే, ఇది ఒక నిబంధనతో కూడింది. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, బైబిల్ గ్రంథములో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక వాక్యాన్ని ప్రియులారా మనము చూస్తే 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుంటున్నాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు. ప్రియులార వాక్యములో మనము చూస్తున్నాం, హేబేలు రక్తము నేల మీద పడింది, హేబేలు రక్తము నేల త్రాగింది. ప్రియులారా, యేసు రక్తము కూడా నేల త్రాగింది. హేబేలు రక్తము కార్చబడినప్పుడు, హేబేలు రక్తము కారినప్పుడు ప్రియులారా, ఆ రక్తము దేవునికి ఏం చేసింది చెప్పండి? మొర్రపెట్టినట్లుగా, నేలలో నుండి మొర్రపెట్టినట్లుగా, నేల మొర్రపెట్టినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. కానీ ప్రియులారా, ఈ రక్తము హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. ఇది ప్రోక్షించబడుతున్న రక్తం, ఇది ప్రోక్షించబడుతుంది అంటే ప్రియులారా వెద చల్లబడుతుంది. ఇది ప్రియులారా ప్రజల మీదకి ఇది చల్లబడుతుంది. ప్రోక్షణ రక్తం హేబేలు రక్తము లాంటి రక్తము కాదు, ఇది హేబేలు రక్తము కంటే కూడా శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అన్నాడు. చూడండి ఎందుకు అలాగన్నాడు అనంటే, ఇది అందరి మనుషుల వంటి రక్తము లాంటిది కాదు, ఇది ఒక నిబంధనతో కూడిన రక్తం. ఆ నిబంధనతో వచ్చిన వాడే యేసుక్రీస్తు. ఆయనే మనం వెదికిన ప్రభు, ఆయనే మనము ప్రియులారా ఎరిగిన ప్రభు. ఆయన ఈ లోకానికి నిబంధనతో వస్తాడని ఇదిగో మలాకీ ప్రవక్త చెబుతున్నాడు. ఇప్పుడు ఇద్దరు దూతల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకటి మార్గమును సిద్ధపరచు దూత, రెండవది నిబంధనతో వస్తున్న దూత. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు వీరి గురించి చెప్పాల్సి వస్తుంది? యేసుక్రీస్తును గూర్చి, యోహాను గారి గూర్చి ఎందుకు ఇశ్రాయేలుకు చెప్పబడుతుందంటే, యోహాను కాలములో ప్రజల పరిస్థితి ఎలాగుందంటే ఆహాబు కాలములో ఉన్నట్టుగా ఉంది. ఆహాబు కాలములో ఆహాబు ప్రజలందరినీ కూడా దారి మళ్లించి దేవుని యొక్క యాజకులను, దేవుని ప్రవక్తలను చంపి బయలు ప్రవక్తలను ప్రియులార ఏర్పాటు చేసుకొని పోషించి దేవుని నామానికి అవమానము కలిగిస్తున్న సమయంలో ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి, ఎంతకాలము మీరు రెండు తలంపుల మధ్యలో ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరిద్దాం, బయలు దేవుడైతే బయలును అనుసరిద్దాం, రండి కర్మేలు పర్వతం మీదకి అని పిలిచాడు. ప్రియులారా, అక్కడికి వచ్చిన తర్వాత జరిగిన సందర్భం ఏంటో మనకు తెలుసు. ప్రజలందరూ కూడా ఆ రోజున ఏలియా యొక్క ప్రార్థనలో జరిగిన కార్యాన్ని చూసి అందరూ కూడా యెహోవాయే దేవుడు అని కేకలు వేసిన సందర్భం మనకు తెలుసు. ఆ రోజున ఇశ్రాయేలీయుల యొక్క హృదయాలు ఎవరి తట్టు తిరిగాయి? ఏలియా కాలంలో పిల్లల హృదయాలు ఎవరి తట్టు తిరిగాయి? తండ్రుల హృదయాలు ఎవరి తట్టు తిరిగాయి? అదే ఇప్పుడు యోహాను కాలంలో జరగబోతుంది. అదే చెబుతాడు చూడండి, మలాకీ గ్రంథం దేవుని వాక్య భాగంలో 4వ అధ్యాయము
దేవుని వాక్య భాగములో ప్రియులారా 4వ వచనము నుండి చదవండి. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఎవరిని పంపుతాడట? ఆయన ఎక్కడున్నాడు? ఏలియా గారు ఎప్పుడో ప్రియులారా చనిపోయాడు కదండి. ఎప్పుడో చనిపోయాడు, మళ్ళీ ఇప్పుడు ఆయన్ని పంపుతాడా? ఏవండి చదవండి కింద. నేను వచ్చి దేశమును శపింపబడినట్లు అతడు నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఇదిగో ఒక ఏలియా ఒకనాడు వచ్చి కార్యం చేశాడు. ఇప్పుడు ఆ ఏలియా నేను పంపిస్తున్నాను. అతడు వచ్చి అతడేం చేస్తాడు? పిల్లల హృదయములను తండ్రుల తట్టుకును, తండ్రుల హృదయాలను ఏం చేస్తాడు? పిల్లల తట్టుకు త్రిప్పుతాడు. నేను శపించకుండునట్లు వచ్చి అతడేం చేస్తాడంటే మార్గములను సిద్ధము చేస్తాడు, సరళము చేస్తాడు, కరుకుగా ఉన్నటువంటి వాటిని సమముగా చేస్తాడు, ఎత్తు పల్లాలను సరిచేస్తాడు ఆయన అని మలాకీ గారు ఎందుకు చెబుతున్నాడు అనంటే, ప్రియులారా, మలాకీ గారు ప్రవచిస్తున్న ఈ ప్రవచన కాలంలో ప్రజల పరిస్థితి ఎలాగుందంటే, దేవుని యొక్క మాటకు అవిధేయులుగానే ప్రజలు ఏం చేస్తున్నారు? బ్రతుకుతున్నారు. మీరు గనుక నా మాట వింటే, ఇదిగో మీరు నేను చెప్పినట్టుగా నడిస్తే, మీరు నా నామమందు భయభక్తులు కలిగి బ్రతికితే మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని ఆ పైన యేసు ప్రభువుని గురించి చెబుతున్నాడు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథములో 4వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనము నుండి చదవండి. మొదటి నుండి. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఇదిగో నా నామమందు భయభక్తులు గలవారకు మీకు ఎవరు ఉదయిస్తారు? నీతి సూర్యుడు. ఎవరు ఈ నీతి సూర్యుడు? యేసు క్రీస్తు వారే. లోకాసు వార్త 1వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే ప్రియులారా, అక్కడ జరుగుతున్న సందర్భం అంతా మనం చూస్తున్నాం. ఈ నీతి సూర్యుడు ఉదయించటాన్ని బట్టే చీకటిలో ఉన్న అనేకులు ఏం చేశారు? గొప్ప వెలుగును చూచారు అని వాక్యములో మనము చూస్తుంటున్నాం. అంటే ఇప్పుడు మలాకీ గారు కూడా ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు? జకరియా గారు ప్రవచించాడా? జకరియా గారు ప్రవచించాడు. ఇప్పుడు జకరియా గారు తర్వాత ఎవరు ప్రవచిస్తున్నారు? మలాకీ గారు ప్రవచిస్తున్నారు. రాబోయే క్రీస్తును గురించి ప్రియులారా ప్రవచిస్తున్నారు. సరి అయిన రక్షణ పొందుకోవాలి, సరి అయిన నిత్య జీవం, ప్రియులారా నిత్య జీవంలోనికి సరి అయిన విధానంలోనికి వెళ్ళాలంటే ఇదిగో ఈ నీతి సూర్యుడు భూమి మీదకి రావాలి. ఇప్పటి వరకు ఎంతో మంది సూర్యుడిలాగా వచ్చారు, ఇశ్రాయేలీలను పరిపాలించారు, వారిని తప్పు త్రోవలోనికి నడిపించారు, కానీ ఏ రాజు కూడా వారిని ఒక స్థిరమైనటువంటి స్థితిలో ఉంచలేదండి. అందుకే ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ప్రియుల రాకమునిపే మలాకీ గారు, జకరియా గారు, మీకా గారు, ప్రవక్తలందరూ కూడా ఎవరిని గురించి ప్రవచిస్తున్నారంటే ఈ నీతిశూరుడి గురించే, ఈ నిబంధన దూత గురించే, ఈ యొక్క చిగురు గురించే, ఈ యొక్క యెషయి మొద్దు గురించే మాట్లాడుతున్నారు వీళ్ళంతా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు తన ప్రజల ఎడల ఎంత మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడో మీరు ఆలోచించండి.
ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆలోచించండి. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, వాళ్ళు తిరిగి ఆయనకి సరైన సమాధానం చెప్పకుండా ప్రశ్నలు వేసినా కూడా ప్రభువు మలాకీ ద్వారా చక్కగా సమాధానం చెబుతూ వచ్చాడా లేదా? వాళ్ళకి చెప్పాడు. చెప్పేమంటున్నాడంటే, నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. మీరు నా నామమందు భయభక్తులు కలిగి నేను చెప్పిన మాటకు లోబడి నేను చెప్పినట్లుగా మీరు నడిస్తే, ఇదిగో ఒక ఆయన రాబోతున్నాడు, ఒక ఆయన రాబోతున్నాడు. ఆయన ఇప్పుడు మీరు కట్టుకున్నారు చూసా, ఇదిగో మీరు కట్టుకున్న ఈ గోడలని చూసారా, ఈ ఆలయం కాదు ఆయనకి కావాల్సింది. ఆయనకి ఈ ఆలయంతో పని లేదు. ఇక ఆయన ఎందుకు ఆయన నిబంధన దూత అని పిలువబడ్డాడంటే, ఆయనకి కట్టడాలతో కూడినటువంటి ఆలయముతో పని లేదు. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, నిన్నే ఒక ఆలయముగా మలిచేస్తాడు, నిన్నే ఒక ఆలయముగా చేసేస్తాడు. నీ హృదయమే ఒక ఆలయముగా మార్చి ఆ ఆలయములో ఆయన నివాసం చేస్తాడు. ఎంత గొప్ప ఉన్నతమైన కార్యాలు ఆలోచించండి ప్రియులారా. ఇశ్రాయేలీయుల యొక్క జీవితాలను ప్రేమించిన దేవుడు ఎంతమంది ప్రవక్తలను పంపించాడు వాళ్ళ మధ్యకు, ఎంతమంది వారి మధ్యకు ప్రియులారా వచ్చి ప్రవచించారు. ఎందుకంటే నిజంగా అండి, ఈ ప్రభువు, ఈ రక్షకుడు, ఈ లోక రక్షకుడు అసలు వాళ్ళల్లో నుండి రావాలి గనుక ప్రియులారా, ఆయన వచ్చిన తర్వాతే సమస్తము ఆయన సరిచేస్తాడు కనుక ఈయన కోసమే నిజంగా వీళ్ళందరినీ అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇశ్రాయేలీయులు ప్రేమించబడ్డారంటే యేసు మొదటి రాక కోసమే. లేకపోతే వాళ్ళని నాశనం చేయాలంటే చేయలేడా? ఇశ్రాయేలీయులని ఎందుకు మాటి మాటికి వాళ్ళని బ్రతిమలాడటం, మాటి మాటికి ప్రవక్తలను పంపించటం, మాటి మాటికి వాళ్ళకి వాక్యం ప్రకటించటం, శిక్ష పంపించటం, మళ్ళీ ఏడవగానే వాళ్ళని సరి చేయటం, మళ్ళీ బయటికి తీసుకురావటం, వాళ్ళని బానిసగా అప్పగించటం, మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకురావటం? ఎందుకు ఇదంతా? ఒక్కసారి నాశనం చేస్తే బాగుంటది కదా. ఆయన ఉద్దేశం అది కాదు. ఇశ్రాయేలీయులు నాశనం చేస్తే లోకానికి ఏం దొరకదు? రక్షణ లేదు, విమోచన లేదు, పాప పరిహారం లేదు. ఆ రక్షకుడు మోసుకొని వచ్చే రక్తం అందరిలాంటి రక్తము కాదు, అది నిబంధన రక్తం. ఆ నిబంధన రక్తాన్ని లోకములోనికి తీసుకురావటానికి ఒక రక్షకుడు వస్తాడు. ఆ రక్షకుడే మానవులందరికీ విమోచన కలిగిస్తాడని ఆ రక్షకుడు ఈ భూమి మీద రావటానికి దేవుడు ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తలను పంపిస్తూ, వారు తప్పు చేసినా వారిలో కొంతమందినైనా దేవుడు ప్రియులారా ఏర్పాటు చేసుకున్నాడు, కొంతమంది అయినా భయభక్తులు కలిగిన వారిని ఉంచుకున్నాడు. శేషంగా అనేక మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. ఈరోజు కూడా ఆయన రెండవ రాకడ, క్రీస్తు రెండవ రాకడ కోసం మనందరం ఎదురు చూస్తున్నాం. మనం ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ఎందుకు దేవుడు ఊరుకుంటున్నాడు? ఎందుకు ఆయన ప్రియులారా మౌనంగా ఉంటున్నాడంటే, ఒక రోజు రాబోతుంది చెత్త ప్రియులారా, నిజమైనటువంటి ప్రియులారా ధాన్యాలేంటో, ప్రియులారా తప్ప ధాన్యాలేంటో ఈ రెండింటిని వేరు చేసే రోజు ఒకటి రాబోతుందా? రాబోతుంది. గోధుమలను గురుగులను వేరు చేసే రోజు రాబోతుందా? మేకలను గొర్రెలను వేరు చేసే రోజు రాబోతుందా? ఆ రోజు మన బ్రతుకేంటో కనపడుతుంది. నువ్వు మేకవా, గొర్రెవా? నువ్వు నిజమైన గోధుమవా, గురుగుగా ఎదిగావా? సంఘంలో గురుగుగా ఉండి పైకి మాత్రము గోధుమగా కనపడ్డావు. ఏవండి, గురుగు కూడా గోధుమలాగానే కనబడుతుంది. నిజమైనటువంటి గోధుమ అనేటువంటిది ప్రియులారా గురుగులాగా కనపడదు, కానీ గురుగు నిజమైన గోధుమలాగా కనబడుతుందంతే, కానీ అది గోధుమ కాదు. ఒడ్లున్నాయండి, తప్పలు కూడా కంకిని ఉంటాయండి, తప్పలు కూడా ఉంటాయి కంకిని, కానీ దూరము నుండి చూస్తే తప్పలు కూడా మనకి ఎలా కనబడతాయి? దగ్గరికి వెళ్ళి పట్టుకుని చూస్తే గాని అది తప్పగింజ అని అర్థం కాదు. ఒక రోజు రాబోతుంది, ఆయన ఆయన చేతిలో ఉంది, చెరగబోతున్నాడు. నువ్వు ప్రియులారా మంచి ధాన్యములోనికి వెళతావా, లేకపోతే పొట్టువలే పారవేయబడతావా? ఆలోచించు.
అందుకే వెయిట్ చేస్తున్నాడు దేవుడు. అందుకే దేవుడు ప్రియులారా మన జీవితాలలో మనలో ఎన్ని పొరపాటులున్నా కూడా ఎందుకు ఆయన మౌనంగా ఉంటున్నాడంటే, నిన్ను నన్ను ఒక్కసారి శిక్షించి నాశనం చేయటం ఆయనకి పెద్ద పైన కాదు. దిద్దుకుంటావు, సరిచేయబడి ఒక మంచి గింజగా మారి, ఒక విత్తనంగా మారి, ఒక ఫలించే చెట్టుగా, ఫలాలు నిలిచి ఉండే చెట్టుగా నువ్వు ఉంటావని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే దైవజనుల ద్వారా, ఎంతో మంది సేవకుల ద్వారా మనకు తన వాక్యాన్ని అందింపచేస్తూ మన జీవితాలను ప్రియులారా ఒక గట్టి ప్రియులార గింజవలే చేయాలని ఆయన అనుకుంటున్నాడు. గోధుమ గింజకు ఒక లక్షణం ఉంటుంది. అది భూమిలో పడినప్పుడు అది ప్రియులార చచ్చి బ్రతికి ఫలిస్తుంది. అది ఒక మంచి విత్తనం యొక్క లక్షణం. తప్పగింజ తీసుకొని వెళ్ళి భూమిలో వేసామనుకోండి, దాని నుండి ఏమి ఆశించాల్సిన అవసరత ఉండదు. ఎందుకంటే ఏమీ రాదు గనుక. మరి ఏ రీతిగా ఉన్నాం మనం? గాలికి చెదిరిపోయే పొట్టుమా, లేకపోతే నిలిచి ఉండేటువంటి గట్టి గింజలమా? ఆలోచించాలి. ఎన్నో వాక్యాలు వింటున్నాం, మారకపోతే ఒక రోజు రాబోతుంది, ఆ రోజు పొట్టు అగ్నికి కాలిపోబోతుంది. నిజమైన గింజలని ఆయన తీసుకుని వెళతాడు. నువ్వెలా ఉన్నావు, నేనెలాగున్నాను పరిశీలన చేసుకుందాం. ఇదే మలాకి ప్రియులారా ప్రజల కొరకు ఏర్పాటు చేయబడి పలుకుతున్నటువంటి ఈ మాటలు. ప్రియులారా, ఈ దినాన్న ఒక్కసారి ఆలోచించి మనము కూడా దేవుని వాక్యం ఎందుకు చెప్పబడుతుంది, ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మాటి మాటికి మన వాక్యం దగ్గరికి ఎందుకు రావాలంటే సరి అయిన గింజగా మనం మారాలి కనుక. తలల వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈ దినాన్న వాక్యాన్ని వింటున్నటువంటి మనం మన బ్రతుకులలో, మన జీవితాలలో ఎలా ఉన్నాం? దినాలు చూస్తే చాలా త్వరితంగా గడిచిపోతున్నాయి. కాలము మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న కాలం మరలా తిరిగి రాదు. ఎన్నో వర్తమానాలు విన్నావు ఈ సంవత్సరం, ఎన్నో మాటలు విన్నావు, ఎంతో మంది దైవజనులు హెచ్చరిక చేయగా విన్నావు, ఎంతో మంది వచ్చి దేవుని సేవకులు బోధించగా విన్నావు. ప్రతి ఆదివారం వింటున్నావు, ప్రతి శనివారం శుక్రవారం వింటున్నావు, ప్రతి బుధవారం వింటున్నావు, ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో వింటున్నాం. ఏమైనా ఉపయోగపడేటువంటి వ్యక్తిగా దేవుని కొరకు మారావా? మార్చుకున్నావా? లేకపోతే కొత్త సంవత్సరం వస్తుంది, ఏం చెయ్యాలి అని అనుకుంటూ నీ జీవితాన్ని ఆ సంవత్సరం మీద మనసు పెడుతున్నావా? నీవు అనుకున్నా, నేను అనుకున్నా, అనుకోకపోయినా దినాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. దినాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మన బ్రతుకులు బాగుండకపోతే, మన జీవితాలు బాగుండకపోతే, మన ఆలోచనలు బాగుండకపోతే, మన తలంపులు బాగుండకపోతే, ఒకవేళ ఈ రాత్రే క్రీస్తు వస్తే నీ గతేంటి చెప్పు? నీ గతేంటి? నా గతేంటి? ఆలోచన చేద్దాం ప్రియులారా. తుచ్చమైనటువంటి ఈ లోకములో బ్రతికే కొద్ది కాలము కోసం కాదు. ఒకవేళ మన జీవితాలలో ప్రియులారా 2024వ సంవత్సరం వస్తే, ఒకవేళ చూస్తే, ఆ సంవత్సరం యొక్క కాలం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మన జీవితాల్లో మనకు తెలియదు. ఈ దినాన్ని ఆలోచన చేసి, ప్రభువా, ఆనాడు ప్రవక్తల ద్వారా పలకబడిన మాటలు ఇశ్రాయేలీల మధ్యలో ఎంతో మంది త్రోసివేశారయ్యా. త్రోసివేసిన వారి లిస్టులో నేను ఉండొద్దయ్యా. నీ నామమందు భయభక్తులు కలిగిన కొద్ది మందిలో నేనుండటానికి, నీ సన్నిధిలో బ్రతకటానికి, నీ చిత్తాన్ని నెరవేర్చటానికి నీ సహాయము చేయి ప్రభువా అని మనలను మనము దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.